హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో జనసేన పార్టీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అనే రీతిలో స్టార్ట్ అయింది. ఏ ముహూర్తాన తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఈ క్రెడిట్ అంతా ఇవ్వాలి. డెఫినెట్గా ఈ క్రెడిట్ అంతా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిదే. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి హోంమంత్రి అమిత్ షా గారు ఆయన దగ్గర జరిగినటువంటి ఒక కథని చాలా అద్భుతంగా అల్లి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఒక నిందేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి పరిణామాలు, ఆయనే నిందేసి ఆయనే విత్డ్రా చేసుకుని ఆ తర్వాత ఆయనే మళ్ళీ అరెస్టు నాటకం ఆడి మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు అని చెప్పి కొంతమందితో అదే రకమైనటువంటి వార్తల్ని వడ్డించినటువంటి ఆ తర్వాత ఆయనే మళ్ళీ నాకెవరు పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు నా ఇంటికి కానీ, నాకు ఫోన్ కానీ, మెసేజ్ కూడా కనీసం ఎవరూ చేయలేదు, అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ఆయనే చెప్పారు. అయినా కూడా మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ నుంచి అనేక దారుణమైనటువంటి బండబూతులు తిట్టించారు. ఆయనే నిందేసి, ఒక నింద కూడా కాదు, ఒక బట్టను కాల్చి పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద పడేసి మళ్ళీ ఆయనే రుద్దేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ తీసుకొచ్చి నన్నే ఏదో తిట్టేస్తున్నారు, మళ్ళీ ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇక్కడ మీరు దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే 1,00,000 మంది సభ్యత్వాలు చేసుకున్నారో తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే చేపించారో సాధకులు అనేటువంటి దాంతో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా మీటింగ్ పెట్టారు. అలాగే తెలంగాణలో కూడా చాలా క్లియర్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఒక 2,000 మంది సాధకులతో గచ్చిబౌలి దగ్గర ఒక సంజయ్ కన్వెన్షన్ అని దాంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. ముందుగానే అక్కడ పర్మిషన్ అప్లై చేసినా కూడా లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఆ 2,000 మందితో ఇంటర్నల్గా ఏ మీడియాకి అక్కడ ఎలవలేదు, ఏదో ఇంటర్నల్గా వాళ్ళకు మాట్లాడుకుని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని దిశానిర్దేశం చేసి పంపించేసేవాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారిని ఆపితే ఆయన ఆగే టైపు కాదుగా, మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆయన ఆలోచించేటువంటి వ్యక్తి కాదుగా. అందుకే ఏం చేశారు, ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే నా ఇల్లు, ఎవడొస్తాడో రండి అని చెప్పాడు. ఏమైంది, ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు, ఏ రకంగా చూసినా పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వేరే వార్త లేదు. కాంగ్రెస్ చూడండి, బీఆర్ఎస్ చూడండి, టీఆర్ఎస్ పార్టీ నిన్నగాక పెట్టిన పార్టీ చూడండి, సిపిఐ, సిపిఎం, బీజేపీ, ఏ బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఏ నాయకుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ మూల చూసినా ఏ రౌండ్ టేబుల్ సమావేశాలు, అవే పచ్చిబూతులు తిట్టడం, ఇష్టానుసారం మాట్లాడడం. దాంట్లో ఒక వ్యక్తి ఎవడో మాట్లాడుతూ ఉంటాడు, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారంట తిట్టిచ్చాడట. తిట్టమని ఆయన చెప్పాడా? నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు తిట్టిస్తే గనక నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. సొల్లు మాటలు ఎందుకు రావయ్య, నీకు అర్థం కాదు. నీ దగ్గర ఆధారాలు ఉంటే వెళ్ళి కేసు పెట్టు. పవన్ కళ్యాణ్ గారు కోటికి చెరువు కబ్జా చేశాడన్నావు, ఏది సొల్లు మాటలు కాదు కదా. పేపర్లు తీసుకొచ్చి 4 పేపర్లు ఆ స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ నువ్వేంద్రబాయ్ నువ్వు చూపించేది, అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని నువ్వేంద్రబాయ్ చూపించేది, అందరికీ తెలుసు చూస్తే. అది కబ్జా అని చెప్పి నువ్వు ఎలా ప్రూవ్ చేసావు? కోర్టుకి వెళ్ళావా? కోర్టు చెప్పిందా? హైడ్రా చెప్పిందా? లేదా ఇంకొకళ్ళు చెప్పారా? ఏ రకంగా చెప్పారు? ఏ రకంగా నువ్వు దాన్ని చూపిస్తావు? కోర్టుకెయ్యి, అది తేలితే అప్పుడు నువ్వు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు సవాల్ ఇసిరాడుగా, రాసిచ్చేస్తా అని చెప్పాడుగా. వాడే చెప్తారు, ఆ ఛానల్స్ వాళ్ళే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థలాన్ని 2014లో పలానా వ్యక్తుల దగ్గర, పలానా రెడ్డి, పలానా గౌడు, పలానా వ్యక్తి అని చెప్పి పేర్లు కూడా చదివి 2 కోట్లు పెట్టి కొన్నారు అని చెప్పాడు. కొన్నారు అంటే అది కబ్జా ఎలా అవుతుందిరా బాబు? ఎంత పిచ్చి మోకాలు మైండ్లో ఉండి చేస్తుందా? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ గాళ్ళుగా అనుకున్నా, మీకు కూడా ఎట్లా చేస్తుందా? కొన్నాడు అని మీరే చెప్తున్నారు, కబ్జా అని మీరే చెప్తున్నారు. కొన్నది కబ్జా ఎలా అవుతుందిరా? ఆ మాత్రం సెన్స్ లేకుండా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. ఏం చేస్తాం? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఆ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి, నాకు తెలిసి ఆ ఛానల్ పెట్టిందే ఈ దందాల కోసం. ఆ ఛానల్లో దాదాపు కొన్ని వందల వెంచర్ల దగ్గరికి వెళ్ళి, కొన్ని వందల మంది దగ్గరికి వెళ్ళి ఇలాగే ఇదిగో ఇది కబ్జా చేసిండు, ఇది కబ్జా చేసిండు, ఇది కబ్జా చేసిండు, ఇది అది, ఆ వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఒక రేంజ్లో మెజారిటీ
సెటిలర్లుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇంకొక వ్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు, హాస్పిటల్స్ ఇంకొకటి ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, మెజారిటీ 80%. నేను కావాలంటే మీరు అతని ఛానల్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఏం చేస్తాడు, అతని ఛానల్ తరపున పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్కి ఎట్లా వెళ్ళాడో అట్లాగే వెళ్ళిపోతాడు. వాళ్ళు పర్మిషన్ తీసుకోడు, ఏం తీసుకోడు, వెళ్ళిపోతాడు. ఏంది రాబాయ్ బఫర్ జోన్లో ఉంది, ఇదేంది అదేంది అని చెప్పేసి అవి వచ్చేస్తాడు బయటికి. వచ్చేసి 2-3 రోజులు వార్తలు వేస్తాడు. నాలుగో రోజు కంప్లీట్ చుప్ చాప్, అంతే, ఇంకేమున్నది. ఒక్కటైనా సరే ఆ ఛానల్లో వేసిన దాని మీద నేను నిలబడ్డా, ఇదిగో నేను ప్రూవ్ చేశా, ఇది అక్రమ కట్టడం, ఇది అక్రమ లేఅవుట్ అని చెప్పి ప్రూవ్ చేసింది ఒక్కటైనా ఉందేమో మీరు చూసుకోండి. ఒక్కటి దాని మీద అయినా అతను స్టాండ్ అయి ఉన్నాడేమో చూడండి. ఒక్కదాని మీద అయినా అతను కోర్టుకి వెళ్ళాడేమో చూడండి. వెళ్ళడు. జస్ట్ ఎర్నలిస్ట్ కాబట్టి తన పని అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఎర్నింగ్ కోసమే బెదిరిస్తాడు, భయపెడతాడు, తీసుకొచ్చుకుని సైలెంట్గా కూర్చుంటాడు. బాగా ఆస్తులు కూడా బాగా కూడగట్టుకున్నాడని కూడా తెలుస్తా ఉంది. మరి చూడాలి, అది కూడా తీసుకొద్దాం, అవి కూడా తీసుకొద్దాం. మంచి రసి కూడా అవి కూడా చూడాలి, అవి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఏమైనా కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్లో పెట్టారు అంటే సేల్ డీడ్ నుంచి, పట్టాల నుంచి, అన్నిటి నుంచి ఆయన సబ్మిట్ చేసినట్టేగా. దాని మీద అది కబ్జా చేసిందైతే ఎలక్షన్ కమిషన్ ఇండియా దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? బుర్రతక్కు ఏదో ఒక అర్థమై సావదు. ఏం చెప్తాం? మిడిమిడి జ్ఞానం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బెదిరించేటివి. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ బెదిరిస్తే బెదిరిపోతాడు, మనకు ఒక 10 పడేస్తాడు, మనం తీసుకుందాం, సప్పుడుగా కూర్చుందాం, 4 రోజులు అడావుడి చేస్తే అయిపోద్ది అని అనుకుంటాడు. బట్ ఆయన మనిషి అలాంటి కాదురా నాయన. నువ్వు ఎవరితోనో పెట్టుకున్నావేమో, కానీ పవన్ కళ్యాణ్తో ఇప్పుడు పెట్టుకున్నావు. ఇప్పటి వరకు నీకు భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడేమో, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ భయపడే టైప్ కాదు, భయపెట్టే టైపు. అది గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగానే అది గనక ప్రూవ్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు నోరు తెరిచి మాట్లాడు. అప్పటిదాకా నీ నోట్లు ఏదైనా పెట్టు కూర్చో. క్లియర్గా చెప్తున్నా, చాలా క్లియర్గా. నువ్వు ప్రూవ్ చేయలేదు, ఇదిగో నేను కోర్టుకేసా, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి గవర్నమెంట్ని అడిగా, ఇదిగో రిపోర్ట్ వచ్చింది, ఇది కబ్జా అని తేలింది అని ఒక రిపోర్టో, ఒక పేపరో, ఒక డాక్యుమెంటో ఏదో ఒక రకంగా నువ్వు తీసుకొచ్చి ఆ తర్వాత నీ నోటి నుంచి మాట తీసుకురా బయటికి. అప్పటిదాకా నువ్వు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకంటే నువ్వు ఇప్పటిదాకా చేసిన అన్ని ఇవే. దేన్ని నువ్వు ప్రూవ్ చేయలా, దేని గురించి నువ్వు బయట పెట్టలా, దేని మీద కూడా నువ్వు నిలబడి పోరాటం చేయలా. జస్ట్ అలా వెళ్తావు, ఇలా వస్తావు, అడవాడి చేస్తావు, 4 రోజులు 5 రోజులు అడవాడి చేస్తావు, ఆ తర్వాత సైలెంట్. ఎందుకు చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరెవరి దగ్గర ఎంత ఉన్నాయో వస్తాయి, అన్నీ తెద్దాం, అన్నిటి గురించి మాట్లాడదాం. ఎందుకు సైలెంట్ అయ్యావు, ఇవన్నీ కూడా చూసుకుందామా, పెట్టుకుందాం. ఒకరోజు పెట్టుకుని మొత్తం అన్నిటి గురించి బయట తీసుకొచ్చి కంప్లీట్ పెడదాం. ఇకపోతే ఏదేమైనా సరే జనసేన పార్టీ మాత్రం దూసుకుపోతుందని చెప్పాలి. జనసేన పార్టీ నాయకులు మాత్రం వాళ్ళకి ధీటుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ప్రెస్ మీట్లు పెడతారో, రౌండ్ టేబుల్ సమావేశాలు, వేరే పార్టీల నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతారో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జనసేన పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా అన్ని ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని హైలైట్ చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి తెలంగాణలో మహర్దశ పట్టింది, అంతే. ఒక రేంజ్లో మహర్దశ పట్టింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పుణ్యం అంట, పాసిం యాదగిరి లాంటి వ్యక్తి, ఆయన లాంటి పెద్దల పుణ్యం అంట. ఇలాంటి వాళ్ళు ఎంత మాట్లాడితే అంత, ఎంత విమర్శిస్తే అంత, మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి, అంతే. అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి, ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, పాసిం యాదగిరి లాంటి వ్యక్తులు ఇంకొకరిని తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టినంత కాలం, ఇట్లా మాట్లాడిపించినంత కాలం జనసేన పార్టీకి ప్లస్సే అవుతుంది. ఇక్కడ ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించట్లేదు. కొన్ని దశాబ్దాల నుంచి, లేదంటే ఒక దశాబ్ద కాలం నుంచి కొండగట్టులో కనీసం నీడ కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఇక్కడ మాట్లాడేటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల సొల్లుగాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేపారు. వచ్చిన 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేయటమే కాకుండా కొండగట్టుకు కూడా చేశాడు. ₹1 కోటి తెలంగాణకి ఇచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా
మనం మాట్లాడాలంటే ఒక అది పెద్ద చరిత్ర అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలంగాణకి సంబంధించి ఆయన ఏం చేశాడన్న దాని గురించి ఎంత చాంతాడంత చరిత్ర ఉంటది. మన దగ్గర ఏముంది? సొల్లు వాగుడు తప్ప. ఎంగిలి మెతుకులు ఎడం చేత్తో కూడా ఇసరం మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. అరే 2 కోట్ల గురించి పవన్ కళ్యాణ్ ఎంతసేపు వెయిట్ చేస్తాడా? ఆయన సొంత డబ్బులు చెమట ఒడిచి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు బ్యాంకులో వేసుకోవచ్చు. పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి కౌలు రైతులకు ఎవరు? అర్థమవుతుందా? ఇన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేయడు. అర్థమవుతుందా? అన్ని కోట్లు చేసేటోడు, అన్ని కోట్లు సేవా కార్యక్రమాలు చేసి అన్ని కోట్ల డబ్బులు ప్రజలకు ఇచ్చేటోడికి ఈ 2 కోట్ల రూపాయలు ఒక పెట్టి అది కొనుక్కోవడం పెద్ద లెక్క? ఏం మాట్లాడతాం మనం? చెప్పండి. ఏదేమైనా కానీ పుణ్యం మొత్తం అంతా మీదే. దీన్ని జనసేన పార్టీ ఎలా ఉపయోగించుకుంటుందనే చూడాలి. జనసేన పార్టీ ఇది గనక వదులుకుందా, మిమ్మల్ని జీవితంలో ఎవడో తెలంగాణలో ఏం చేయలేడు. చెప్తున్నాగా, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తెలంగాణలో బలపడ్డానికి చూడండి. ఇక్కడ బలమైన నాయకులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ నుంచి బలమైన గొంతుకులు చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి మన మిర్యాల రామకృష్ణ కానీ, మన నందగిరి సతీష్ అన్న కానీ, బిట్లా రమేష్ అన్న కానీ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అవకాశం ఇస్తే నా దగ్గర ఉంది దాదాపు ఒక 1000 మందికి సంబంధించి తెలంగాణలో హార్డ్ కోర్గా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కోసం ప్రాణం పెట్టేసేటువంటి వ్యక్తులు లిస్టు నా దగ్గర ఉంది. రామ్ తల్లూరి గారు మీకు ఇదే చెప్తున్నా, లేకపోతే మహేందర్ రెడ్డి అన్న గారు కావచ్చు, లేదంటే శంకర్ గౌడ్ గారు కావచ్చు. మీరు గనక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు బలపడి మీ నాయకుల్ని బలపెట్టేటువంటి ప్రయత్నం చేయకపోతే, నిజంగా చెప్తున్నాను కదా, జీవితంలో మీకు ఈ అవకాశం మళ్ళీ రాదు. మీరు ఇది వదిలేస్తారా, ఇంకా మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. గుర్తుపెట్టుకోండి అంతే.